అన్న పిలుస్తున్నాడు. ఉంటానా అన్న నమస్తే అన్న. ఏంట్రా? ఇక్కడ నుంచో. నమస్తే అన్న. అన్న ఇది నా ఫ్రెండ్ అన్న. కూర్చో. అన్న అన్నా అన్నా నేను చెప్తాగా. ఎవర్రా వీడు? అది కాదన్నా, అసలు ఏం జరిగిందంటేనన్నా, అన్న నాకు చాలా అన్యాయం జరిగిందన్నా, నువ్వే కాపాడాలన్నా. నాకు చాలా అన్యాయం జరిగిందన్నా. సరిగా నిజమన్నా. చెప్పాడు. నువ్వే కాపాడాలన్నా. వీడి పెళ్ళాన్ని ఎవడో తీసుకెళ్లాడన్నా. అవునన్నా. వీడికి పెళ్ళయిందా? అవునన్నా. అయిందన్నా. ఎవడెత్తుకెళ్ళాడ్రా? నువ్వు ఒకసారి వార్నింగ్ ఇస్తే. నీకేంట్రా ఇంట్రెస్ట్? వీడు చిన్నప్పటి నుంచి నాకు ఫ్రెండ్ అన్నా. వీడు తాగి పడిపోతే నువ్వు వెళ్ళి దాని పక్కన పడుకోవచ్చానా? అన్నా అది అదా బాగుంటుందారా? సూపర్ ఉంటుందన్నా. నేనేం చేయలేదన్నా, ఆడే తీసుకెళ్లిపోయాడన్నా. ఏమన్నా చెయ్యన్నా ప్లీజ్ అన్నా. ఏం చేయమంటావురా? నీ ఇష్టం అన్నా. ఆ, దిక్కుమాలదన్నా, మొన్న వాళ్ళ అయ్యి కూడా పోయాడు. ఏదైనా చెయ్యన్నా. నిజంగా బాగుంటుందారా? సూపర్ ఫిగర్ అన్నా, నా మాట నమ్మన్నా. ఏదైనా చెయ్యన్నా. వస్తాడు నారాజు ఈ ఆపన్నా. రోజు కానీ ఆపు. వస్తాడు వస్తాడు. ఇదే అన్నా. అబ్బో అబ్బా. భగత్ ఎక్కడ్రా? ఆ, అడుగు అన్న. పక్క పక్షులు ఉంటానండి. శ్రీవల్లి వస్తున్నా. అబ్బో భగత్ నేనే. అడుగన్నా. ఏంట్రా ఊళ్ళో వాళ్ళ పిల్లల్ని తెచ్చుకుంటున్నావు అంట ఇంట్లోకి? ఆ? అడుగన్నా, అలా అడుగు. నువ్వెవరు? అబ్బో పండగ చేసుకుంటున్నావారా? ఎవడ్రా నువ్వు? సొంత పండగేనా బిజినెస్ కూడానా? అది అలా అడుగు. ఏ మాట్లాడుతోడు ఎవడ్రా నువ్వు? రా ఏంట్రా? రా నాన్న మీరు ఊరుకోండి, నేనున్నాను కదా. ఏంట్రా అన్నావు? సొంత పండగేనా? మొన్న డిఎస్పీ గారు బాబాయ్ కలిసారట. బాబాయ్ ఒప్పుకోలేదంట. సావుకు చెప్పు బాబాయ్ని క్లోజ్ గా వాచ్ చేయమని. ఏమైందిరా? జారిపడ్డు. ఎంత తాగాలా? నేను హైదరాబాద్ నుంచి రావడానికి 3 రోజులు పడుతుంది. చూసుకో, జాగ్రత్త. ఎవడరా కొట్టింది? కొడుకుని చంపేస్తా. కొట్టేటప్పుడు బిజీగా ఉన్నావా? మందులో ఉన్నాను, ఇవాళ చంపేస్తా. సగం పని చేయకు. గోంగూర రూపాయికి. అలాగేనమ్మా. కరివేపాకు. నువ్వు ఇవన్నీ తీసుకుని ఇంటికి వెళ్ళిపో, నాకు టైం అవుతుంది. నేను ఈరోజు ఉపవాసం. అయితే నేను వస్తాను స్టేషన్ దాకా. ఏ? ఇంట్లో అయితే ఉప్పుడు పిండి ఉప్మా అంతేగా. ఇంకేం కావాలి మరి? స్టేషన్ దగ్గర అట్టు తినిపించొచ్చు కదా. అక్కడ పచ్చడి చాలా బాగుంటుంది.
ఎందుకో తెలుసా? మగాళ్ళు చేస్తారనే కదా. కాదు, డబ్బులు ఇస్తాం కదా. అయ్యా మీరు రోజు రాత్రి చాలాసేపు చదువుతారు కదా మీ పరీక్షలకి. హ్మ్. పోలీసులకి కలెక్టర్కి ఒకటే పరీక్ష అట కదా, సంగీత మాస్టర్ చెప్పారు. అవును. మరి పోలీస్ ఎందుకు? కలెక్టర్ అవ్వచ్చు కదా. ఏ? కలెక్టర్ అయితే కోట్ వేసుకోవచ్చు కదా. పోలీస్ అయితే నిన్ను వదిలేసిన వేదమూర్తి లాంటి వాళ్ళని చెత్త కొట్టచ్చు. అన్నా వాడు వచ్చాడు చూడన్నా. అన్ని నేనే కొట్టాలా? చల్. మీరిద్దరు అన్నతో వెళ్ళండి. ఇది అయిపోగానే మధు సైడ్ దగ్గరికి వెళ్ళాలి. ఎప్పుడు అడిగినా తప్పుడు లెక్కలు చెప్తున్నాడు నా కొడుకు. లోపల చంపేస్తాడా? ఆడి పేరు సాహు. ఏయ్, సాహు చచ్చిపోయాడు. వీళ్ళందరినీ నేనే కొట్టాను. అందులో ఒకరిని చంపావు. సాహు చనిపోయాడు. ఆల్రెడీ మందలవాటు ఉండడం వల్ల లివర్ చాలా వరకు డ్యామేజ్ అయింది. సరిగ్గా అక్కడే దెబ్బ తగిలేసరికి లివర్ ఫెయిల్యూర్ అయి చనిపోయాడు. వాడు ఇక్కడున్నాడు. పోలీసులకు లొంగిపోయాడు. ప్రస్తుతం పోలీస్ స్టేషన్లోనే ఉన్నాడు. నచ్చలే మొదల నచ్చలే. రోజు బార్లెంబడి తిరగడం, చీప్ తగాదాలు, అమ్మాయిలు నచ్చల. రౌడీ అనేవాడు రోజు రోడ్ల మీద కనిపిస్తే జోకర్ అనుకుంటారు జనం. ఎప్పుడో ఒకసారి కనిపించారు. అంతా నా వల్లే. నా వల్ల అందరికీ కష్టాలే. దీనికి నీకు సంబంధం లేదు. ఏం కాదమ్మా, నేను లాయర్తో మాట్లాడాను. మనం కోర్టులో వాదించుకోవచ్చు. పోలీస్ ఆఫీసర్ అవ్వాలనుకున్న మీరు ఇలా జైల్లో. నేను ఈ పాటికి పోలీస్ ఆఫీసర్ని ఉంటే అందరి బాధ్యత నాదే కదా. నేను నీ గార్డియన్ని.
నువ్వు నాతోనే ఉంటున్నావు. నేనేం చేయాలో అదే చేశాను. యూనిఫామ్ వేసుకోకుండా కోర్టులో నన్ను నేను డిఫెండ్ చేసుకోగలను. భయపడు నాన్న. నా సేవింగ్స్ అకౌంట్లో డబ్బులున్నాయి. ఆ ప్రాబ్లమ్స్ ఏం లేవు, నేను చూసుకుంటాను. నాన్న, సుబ్బలక్ష్మి జాగ్రత్త.